రాణా పర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళ పాత్రలకు జస్టిఫై చేశారు బాగా, ఎవరికి వాళ్ళు. ఇంకా మనకు అప్పట్లో తెలియని రాజకీయ ద్రోహాలు, నాదెళ్ల భాస్కర్ రావు చేసిన చిల్లర రాజకీయాలు. ఆయన మా వాగుతున్నాడు మొన్న సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆయన అప్పుడే దొరికింది ఆయనకు టైము. ఆయన చేసిన చిల్లర రాజకీయాల గురించి మాత్రం ఆయన మాట్లాడితే వాడి గురించి నో కామెంట్స్ అన్నట్టు ఉంటుంది. క్లుప్తంగా చూపించారు ఆయన చేసిన చిల్లర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో. అది హైలైట్ సీన్స్ వచ్చేసి బాలకృష్ణ, రాణా ఆయన నాదెళ్ల భాస్కర్ రావు చేసిన వెన్నుపోటు టైంలో ఆయన కాపాడటానికి చేసిన, ఆయన రాణా చేసిన, చంద్రబాబు చేసిన పనులు అవి హైలైట్ సీన్స్. ఎమ్మెల్యేలు ఏ విధంగా కాపాడాడు. ఎవరినండి వైస్రాయ్ ఘట్టం చూపించలేదండి. ఇది ఓన్లీ నాదెళ్ల భాస్కర్ రావు పార్ట్ వరకు. అవన్నీ చూపించాలంటే ఒక 5-6 పార్ట్స్ అవుతుంది అవన్నీ చూపించాలంటే. మైనస్లు అంటే ఏమున్నాయండి? మైనస్లు అంటే అవన్నీ మైనస్ అంటే సిచ్యువేషన్స్ అండి. ఆ సిచ్యువేషన్ మైనస్ అని కొంతమంది అట్లా చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. అవన్నీ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ట్రాజడీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది నాకు ఎన్టీఆర్ కనిపించాడు. నేను ఎన్టీఆర్ని చూశాను ఈ రోజున. ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నారో ఈ సినిమాలో కూడా. కొన్ని సీన్స్ అయితే ఎన్టీఆర్ దిగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు కీరవాణి గారు చెప్పొచ్చు ఈరోజు. నందమూరి తారక రామారావు గారి అభిమాని అని కీరవాణి గారు నిరూపించుకున్నారు. కృషి గారి డైరెక్షన్ బాగుంది, విద్యాబాలన్ బాలబాబు పర్ఫార్మెన్స్ సాగొట్టారు. అండ్ రానా సిబిఎన్గా అయితే అల్లాడించాడు. మనకి చాలా బాగుందన్న, చాలా బాగా చేశారు. చెప్తున్నా కదా, తెలుగుదేశం ఏంటి అంటే తెలుగుదేశం ఆంధ్ర ఈరోజు ఏంటి అంటే అన్నగారి ఆవేశం, బాబు గారి ఆలోచన, బసవ తారకమ్మ అనుబంధం, ఈ మూడే. లక్ష్మీ పార్వతి ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదు అసలు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు వేరే వాళ్ళు వేరే సినిమా తీస్తున్నారు కదా, అదేందో లక్ష్మీ ఎన్టీఆర్ అంటే రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడు కదా, దేనికి పట్టించుకోరు. ఆ రోజుల్లో కృష్ణ గారు ఎన్ని సినిమాలు తీశారు ఎన్టీఆర్ మీద? తీశారు కదా, ప్రతి సినిమా ఏదో గండికోట సంథింగ్ ఏదో తీశారు కదా. అన్నగారు పట్టించుకున్నారా ఆ రోజుల్లోనే? రైట్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ సినిమా వాళ్ళు తీసుకునండి, చూస్తే బాగానే ఉంటుంది. అది చూడకపోతే మనం ఏం చేయలేం కదా. బ్యాక్గ్రౌండ్ స్కోరే హైలైట్ అన్న, సినిమాకి బాగుంది, చాలా ప్లస్ అయింది మూవీకి. రెండు డిఫరెంట్ జోనర్ కదన్న, అదంతగా ఫిల్మ్ వైజ్, ఇదంతా పొలిటికల్ వైజ్. సో ఢిల్లీ ఆయన్ని కదిలించింది, ఆయన ఢిల్లీని కదిలించేశాడు, అంతే. చరిత్రను సృష్టించాడు. జై ఎన్టీఆర్, జై బాలయ్య. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.